లోను అదే విధంగా సిఆర్డిఏ వాళ్ళు ఇద్దరు రెండు రకాలుగా వెరిఫై చేసి దీన్ని 30 రోజుల్లో దీనికి ఒక సమస్యకి పరిష్కారం తీసుకొస్తాం. ఎందుకంటే ఇందులో 200 ఎకరాల్లో దాదాపుగా 18 ఎకరాలు అసలు ప్రాబ్లం లేదు, ఇచ్చేస్తారు. 180 ఎకరాల్లోనే ఇష్యూ ఉంది. ఈ 180 ఎకరాల్లో కూడా మాకున్న సమాచారం ప్రకారం అంతకుముందు 86 ఎకరాలు ఇది జరీబ్ అని చెప్పి సిఆర్డిఏ డిక్లేర్ చేసి ముందు ఇచ్చింది. అయితే 86 ఎకరాలతో పాటు 100 ఎకరాలు యాడ్ చేసి వేరే వాళ్ళు రావటం వల్ల ఏది నిజమైంది ఏదని తేల్చడంలో ఇక్కడ ప్రాబ్లం వచ్చింది మాకు. ఆ 80 ఎకరాలు ఇవ్వాలా 180 ఎకరాలు ఎట్లా అనేది నిజ నిర్ధారణ చేసి 2 లెవెల్ రిపోర్ట్స్ తీసుకొని ఒక 30 days లో దానికి ఒక కంక్లూజన్ తీసుకొస్తాం జరీబ్కి. రెండోది గ్రామ కంటాలు. గ్రామ కంటాలు వచ్చేటప్పటికి 8,000 మంది ఫార్మర్స్, 2,400 ఎకరాలు. ఇవన్నీ కూడా ఇందులో గ్రామ కంటాల్లో ప్రాబ్లం లేకుండా క్లియర్ అయిపోయినాయి. 2,900 ఓన్లీ 36 ఎకరాలు మాత్రమే అవుట్ సైడ్ ఉన్నాయి గ్రామ కంటాల్లో. ఇది 370 మంది ఫార్మర్స్కి సంబంధించినటువంటి విషయం. ఇందులో ప్రాబ్లం ఏమైంది, అక్కడక్కడ కొంతమంది గైడ్ లైన్స్ ని ఫాలో అవ్వకుండా ఎక్స్ట్రా గ్రామ కంటాలు ఇవ్వటం వల్ల మిగిలిన వాళ్ళు కొంతమంది మాకు కావాలని చెప్పటం, ఇది ప్రాబ్లం అయిపోయింది. ఇందులో ఒకటి అలా అని చెప్పి మేము అడిగిన వాళ్ళందరికీ గ్రామ కంటాల్లో ఇస్తే ఈ 36 ఎకరాలు ఏదైతే ప్రాబ్లం ఉందో ఈ 36 ఎకరాలు కూడా మళ్ళీ 3,000 ఎకరాల సమస్య అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ 36 ఎకరాలు ఇంతకు ముందు గ్రామ కంఠంలో వీళ్ళకి ఇచ్చారని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు. అది పద్ధతి ప్రకారం లేకపోయినా అక్కడక్కడ దాన్ని మళ్ళీ రీసర్వే చేసి అందులో ఎక్కడైనా జెన్యున్ గా గనక గ్రామ కంఠంలో లేకుండా ఇంతకు ముందు ఇస్తే అవి కూడా మళ్ళీ వెనక్కి తీసుకొని దీనికి క్లారిటీగా చట్టబద్ధంగా ఎవరైతే నిజంగా గ్రామ కంఠంలో సిఆర్డిఏ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ ఫాలో అయ్యే ప్రకారం మాత్రమే మేము అలౌ చేస్తాం. ఆ సిఆర్డిఏ గైడ్ లైన్స్ కూడా అన్ని కూడా వెరిఫై చేసి పబ్లిక్ కి విలేజెస్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. దీనికి కూడా 30 days లో అడిషనల్ కమిషనర్ గారు దీనికి చేసి 30 days లో రిపోర్ట్ ఇస్తారు. దాని మీద కూడా ఒక యాక్షన్ తీసుకుంటాం. తర్వాత మూడో ఇష్యూ వచ్చేటప్పటికి మేజర్ లంకా ల్యాండ్స్. లంకా ల్యాండ్స్ లో 2014-19 మధ్య దాదాపు 1169 టోటల్ ఎకర్స్ డిసైడ్ చేస్తే అందులో చాలా వరకు 842 ఎకరాలు అన్ని మనం ఇవ్వచ్చు అని చెప్పి డిసైడ్ చేశారు. అందులో 683 ఎకరాలకి ప్లాట్స్ కూడా అలాట్ చేసి చాలా వరకు చేశాం. అయితే ఏమైందంటే మిగిలినవి చేయలేకపోవడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ లంకా ల్యాండ్స్ లో ఉన్నటువంటి ఎన్జిటి కేసులు పెట్టి ఇవన్నీ చేయడం వల్ల కోర్టులో కేసు ఉంది. ఇప్పుడు ఈ కోర్టు కేసు దాదాపు రేపు February